ఒక పచ్చని అడవిలో చిన్న గూటిలో చిన్ని అనే పిచ్చుక తన అమ్మ సీత, నాన్న రాముతో కలిసి ఆనందంగా జీవిస్తోంది. చిన్నప్పణ్నించే చిన్నీకి చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఈ ఒక్క హోంవర్క్ కంప్లీట్ అయితే నా హోంవర్క్ ఫినిష్ అయిపోతుంది. ఒకరోజు ఉదయం అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. నాకు స్కూలు టైం అయ్యింది. లేటుగా వెళ్తే మా టీచర్ గారు కొడతారు. చాలా మంచిది బంగారం. జాగ్రత్తగా వెళ్ళిరా. లంచ్ కంప్లీట్ చేయి చిన్నీ. నిన్ను బాగా చదివిస్తా చిన్ని. నువ్వు బాగా చదవాలి. ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సరేనా బంగారు? సరే నాన్నా, ఎగ్జామ్స్ బాగా రాస్తాను. బాయ్. చిన్ని ప్రతిరోజు ఆనందంగా స్కూల్కి వెళ్ళేది. టుడే హోంవర్క్ ఫినిష్ చేసేశాను. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు మేడం. కాని చిన్ని ఫ్రెండ్స్లో కొన్ని పిచ్చుకలు, ముఖ్యంగా మాయ, చిన్ని రోజూ స్కూల్కి వెళ్లడం చూసి అసూయపడింది. అమ్మో, చిన్నికి ఎక్కువ మార్క్స్ వస్తే నన్నందరూ అవమానిస్తారు. ఎలా అయినా తనని ఎగ్జామ్ సరిగా రాయనివ్వకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. దానికోసం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నీ? చాలా కంగారుగా వెళ్తున్నావు. నేను స్కూల్కి వెళ్తున్నాను మాయా. ఈరోజు స్కూల్కి ఆలస్యమైపోయింది. లేటుగా వెళ్తే యాబ్సెంట్ వేస్తారు. మార్నింగ్ స్టడీ అవర్ కూడా ఉంది కదా. అదేంటి మాయా, నువ్వింకా ఇక్కడే ఉన్నావు? నేను స్కూల్కే స్టార్ట్ అయ్యాను. కానీ మా నాన్నకి టీచర్ చెప్పారంట ఇవాళ స్కూలు హాలిడే అని. అందుకే ఇంటికొచ్చేశాను. నీకు తెలీదా? ఏమిటి, స్కూల్ హాలిడేనా? నాకెవ్వరూ చెప్పలేదు. టీచర్ గారు ముందే చెప్తారు కదా. లేదు చిన్నీ, నేనందుకే ఇంటికొచ్చేశాను. నువ్వింటికి వెళ్ళు. సరే మాయా, నేనింటికి వెళ్తాన్లే. ఒకవేళ టీచర్ గారు స్కూల్ ఉందని చెప్తే నాకు చెప్తావా మాయా? సరే, చెప్తాను చిన్నీ. నువ్వింటికి వెళ్ళిపో. అప్పుడు మాయ మనసులో చిన్నీని నేను భలేగా మోసం చేశా అని నవ్వుకుంది. పాపం చిన్ని ఏమీ అర్థం కాక ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఏం జరిగిందంటే, చిన్ని స్కూల్కి వెళ్తుంది. టీచర్ క్లాస్కి వస్తారు. చిన్ని నిన్న ఎందుకు రాలేదు అని అడుగుతారు. అప్పుడు చిన్ని, నిన్న హాలిడే కదా మేడం అని అంటుంది. స్కూల్ మానేయడానికి ఏదో ఒకటి కారణం చెప్తున్నావా? నిన్న హాలిడే కాదు, ఇంకొకసారి ఇలా చెయ్యకు అని టీచర్ అంటుంది. అప్పుడు చిన్ని షాక్ అయ్యి మాయాని చూస్తుంది. మాయా నవ్వుతుంది. చిన్నికి ఆ రోజు అర్థమైంది, మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ మాట వీళ్ల మాట వినకూడదు అని. చిన్ని ఆ రోజునుంచి కష్టపడి చదువుకుంటోంది. ఎగ్జామ్స్ వచ్చేశాయి. చిన్ని ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది. మాయా చిన్నిని చూసి కుళ్ళుకునేది. కాని ఒక ఎగ్జామ్ చాలా కష్టంగా వచ్చింది. తోటి విద్యార్థులందరూ చాలా కంగారు పడ్డారు. కాని చిన్ని ఏమాత్రం కంగారు పడకుండా, ఈ క్వశ్చన్ ఏమిటి? సరే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదువుతాను. ఈ క్వశ్చన్ నాకు తెలుసు అని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంది. ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ చిన్ని. అందరూ క్లాప్స్ కొట్టండి. తను అందరికన్నా చాలా బాగా రాసింది. క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసినా తను కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ రాసింది. అందరూ చిన్నీలా చదవాలి. చిన్ని అమ్మా నాన్న కూడా ఎంతగానో ఆనందిస్తారు. మాయా వాళ్ల పేరెంట్స్ చాలా తిడతారు. ఏమిటి మార్క్సేంటి మాయా? చిన్నికి ఎంత మంచి మార్క్సొచ్చాయో చూసావా? తనని చూసి నేర్చుకో. చదువు సరిగ్గా చదవకపోతే రేపు ఉద్యోగం రావడం ఎంత కష్టమో తెలుసా అని చాలా గట్టిగా తిడతారు. మాయా పాపం ఇంటి బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. చిన్ని అటుగా వెళుతూ మాయాని చూస్తుంది. అయ్యో, మాయా బాధపడుతోందే. మాయా, ఎందుకేడుస్తున్నావు? ఏమయ్యింది? నేను సరిగా ఎగ్జామ్స్ రాయలేదు, అందుకని మార్క్స్ సరిగ్గా రాలేదని మా అమ్మా నాన్న తిడుతున్నారు. అయ్యో, అవునా?
నువ్వేమీ బాధపడకు మాయా. నువ్వు చదవలేదు కాబట్టి ఎగ్జామ్ సరిగా రాయలేదేమో. ఈసారి చదివి రాయి మాయా. అప్పుడు ఖచ్చితంగా మార్క్స్ బాగా వస్తాయి. కావాలంటే నీకు సహాయం చేస్తాను. చిన్ని, నువ్వు నాకు సహాయం చేస్తావా? కాని నేను నీకు మోసం చేసినా నువ్వు మాత్రం సహాయం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వు ఎంత మంచిదానివి. అదేమీ పర్వాలేదు మాయా. నేనదేమీ మనసులో పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ అంటే కష్టం సమయంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలి. తరువాత నుంచి మాయా, చిన్ని ఎంతో ఆనందంగా ఉండేవారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చదువుకునేవారు. ఇద్దరికీ మంచి మార్క్స్ వచ్చేవి. అందరూ చిన్నీని, మాయాని వాళ్ల మార్క్స్ చూసి అభినందించేవారు. సమస్యలొచ్చినప్పుడు భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మనదే. నీతి: పట్టుదల, ధైర్యం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా దాటవచ్చు.